అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. రోజు దోశలు తిని బోర్ కొడితే ఓసారి అయితే ఇలా ట్రై చేయండి. మసాలా దోశలు వేసుకోండి, చాలా బాగుంటాయి. దీనికోసం ముందు రోజు నైటే 1 గ్లాసు మినపగుళ్ళు, 1.5 గ్లాసు బియ్యము, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు 5-6 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండర్లో పిండి వేసి రాత్రంతా పులియబెట్టుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్కి బాగా పులిసిపోయింది కదా, అప్పుడంతా కలిపేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసుకొని నీళ్లు పోసుకుంటూ పిండిని దోశ పిండిలాగా ఇలా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలా కూర రెడీ చేసుకుందాం. ముందుగా 2 బంగాళదుంపలు కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు నీళ్లు వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తర్వాత పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా నలిపేసి పెట్టుకోవాలి. 2 విజిల్స్ చాలండి. ఇప్పుడైతే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా, లైట్గా ఉండాలనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకున్నాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. కొంతమంది ఈ కర్రీలో పల్లీలు వేసుకుంటారు, నేనైతే వేయట్లేదు, నాకు అంతగా నచ్చవు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందాక బంగాళదుంపలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోండి. కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆనియన్ చట్నీ చేసుకున్నాను, పల్లీ చట్నీ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియను, 4-5 వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఎండుమిర్చి, కొంచెం అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి కలిపి చేసుకున్నానండి. 2 చట్నీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే దోశ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనాన్ని అయితే బాగా వేడవనివ్వాలి. పెనం బాగా వేడైన తర్వాత కొంచెం నీళ్ళు చల్లుకొని తర్వాత దోశ అయితే వేసేసుకున్నాము. ఇలా దోశ వేసుకున్నాక 2 స్పూన్ల ఉల్లికారం వేసేసుకొని బాగా స్పూన్ తోటి దోశ అంతా జరిపేసుకోవాలి. ఇలా అంతా జరిపేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకున్నాను. దోశ అనేది చాలా బాగుండిద్దండి. ఈ బటర్ను కూడా దోశ అంతా ఒకసారి జరిపేస్తే కరిగిపోయిద్ది. ఇలా కాస్త కరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ కర్రీని ఇలా మధ్యలో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా దోశ అయితే కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి. ఇలాగే మిగతావి కూడా వేసేసుకోండి. ఒక దోశ అయితే ఉల్లికారం పెట్టి వేసాను కదా, ఇప్పుడైతే ఉల్లికారం పెట్టకుండా ఓన్లీ మసాలా పెట్టి వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి కారం తినరు, అందుకోసమని ఇలా చేస్తున్నాను. ఓన్లీ మసాలా కర్రీనే పెట్టాను. కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని 2 వైపులా బాగా కాలనివ్వాలి. ఇలాగే తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఎప్పుడూ ఒకేలాంటి దోశలు కాకుండా ఒకసారి మసాలా దోశ, ఒకసారి ఎగ్ దోశ, ఒకసారి ఆనియన్ దోశ అలా వేసుకుంటుంటే ఇంట్లో కూడా బోర్ కొట్టకుండా ఉండిద్ది. పిల్లలు కూడా బయట ఫుడ్ అడగకుండా మనం ఏం చేసినా ఇంట్లోనే తింటుంటారు. ఇలాగే ఇంకో దోశ కూడా వేసేసుకున్నాను. ఇలాగే అన్ని దోశలు వేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడైతే ఒక దోశ తుంచి చూపిస్తానండి. దోశను ఎప్పుడు చివరన దుంచొద్దు, మసాలా దోశ మిడిల్లో దుంచండి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. ఇలా 2 చట్నీలతో తింటే అయితే దోశ చాలా బాగుండిద్దండి. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.